పరిశుద్ధ నామకు స్తోత్రం. ఆత్మీయ తల్లికి, సేవకులకి, అలాగనే సంఘ బిడ్డలందరికీ స్తోత్రం. హల్లెలూయా. క్షమించండి, నాకు కొద్దిగా లేట్ అయింది. దేవునికే మహిమ కలుగునుగాక. యోగ్యుడవు యోగ్యుడవు యేసు ప్రభు నీవే యోగ్యుడవు. రెండోసారి పాడుతూ ప్రభుని ఘనపరుస్తాం. యోగ్యుడవు యోగ్యుడవు యేసు ప్రభు నీవే యోగ్యుడవు. మరణము గెలచిన యోధుడవు, మరణము గెలచిన యోధుడవు, నా జీవితమున పూజుడవు, నా జీవితమున పూజుడవు. యోగ్యుడవు యేసు ప్రభు నీవే యోగ్యుడవు, యోగ్యుడవు యోగ్యుడవు యేసు ప్రభు నీవే యోగ్యుడవు. సృష్టికర్తవు, నిర్మాణకుడవు, జీవ ప్రదాత, సృష్టికర్తవు, నిర్మాణకుడవు, జీవించువాడా, జీవ ప్రదాత. శిరమును వంచి కరములు జోడించి, శిరమును వంచి కరములు జోడించి సేవించెదనినే యేసు ప్రభు, సేవించెదనినే యేసు ప్రభు. యోగ్యుడవు యోగ్యుడవు యేసు ప్రభు నీవే యోగ్యుడవు. రెండోసారి పాటు. యోగ్యుడవు, చప్పట్లు కొడుతూ. యోగ్యుడవు యేసు ప్రభు నీవే యోగ్యుడవు, యేసు ప్రభు నీవే యోగ్యుడవు, యేసు ప్రభు నీవే యోగ్యుడవు, యేసు ప్రభు నీవే యోగ్యుడవు. ప్రేమల తండ్రి, ఇంతవరకు మళ్ళీ బలపరిచారు, రక్షించిన దినం మొదలుకు ఈ దినం వరకు మా జీవితంలో యోగ్యుడిగా, పూజ్యుడిగా మీరు ఉన్నందుకు స్తోత్రం. మరణములు విరిచి లేచిన మృత్యుంజయుడా, మరణంపై మాకు జయమిచ్చుటకు, నిత్యము నుండి తప్పించి నిత్య జీవం ఇచ్చుటకు, నిత్య నరకం నుండి తప్పించి నిత్య జీవ మానసులుగా మళ్ళీ మార్చుటకు మీరు మా కొరకు చేసిన బలియాగంకై స్తోత్రం. నిజ స్నేహితుడిగా, విడువక ఎడబాయక మమ్మల్ని ప్రేమిస్తూ నడిపిస్తూ మమ్మల్ని కాయుచు కాపాడుతూ ఈ దినమిచ్చి మా ఆయుష్ పొడిగించి నీ సన్నిలో సజీవ లెక్కల్లో ఉంచి మనసారాన్ని ఆరాధించుటకు, పాడుటకు మీరు ఇచ్చిన కృపకు స్తోత్రం. వాక్కు ద్వారా కూడా మమ్మల్ని బలపరుచున్న విధానం బట్టి స్తోత్రం. ఈ సమయంలో మీరే మమ్మల్ని దర్శించుదురుగాక, మీరే మమ్మల్ని దర్శించుదురుగాక, దర్శించి నిత్య రక్షణ మాకు ఇచ్చుదురుగాక. ఆ నిత్యానందంలో నిత్య జీవులుగా నీ ప్రేమగల ముఖకాంతిని దర్శిస్తూ నిత్యం మేము ఆనందించుదుముగాక, యుగంలో నేను మహిమపరచుదుముగాక. మాకు సహాయం చేసి నడిపించుమని నీకే కృతజ్ఞతలు, వందనములు చెల్లిస్తూ అప్పగించుకుంటూ యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. అందరు కలిసి ఆమేన్. అందరు మంచిగా కలిసి ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. మరొకసారి అందరికి వందనాలు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రోమిలకు రాసిన పత్రిక, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 24-25 వచనాలు చదవండి. క్షమించండి, 7వ అధ్యాయం 7, 24, 25.
అయ్యో అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును శరీర విషయములో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. చాలు, ఈ మాటను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఆమెను చెప్పారా? చేతులు ఎత్తు, ఒకసారి మంచిగా చేతులు ఆడిస్తూ హల్లెలూయా. ఈ మాట ద్వారా దేవుడు నన్ను ఎంతో బలపరిచాడు. సంఘంగా మనందరినీ దర్శించి బలపరచబోతున్నాడు. హల్లెలూయా. ఎంతో ఆదరణ, నెమ్మదిని, క్షేమాన్ని, క్షేమాభివృద్ధిని దేవుడు మనకు కలగజేయబోతున్నాడు. పరిపూర్ణతను మనకు అనుగ్రహించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఇక్కడ 2 ప్రశ్నలు. అయ్యో, పౌలు గారు అంటున్నారు, సంఘంకు రాస్తూ వ్యక్తిగతంగా తన జీవితంలో ఆ అనుభవం చూసి సంఘాన్ని బలపరచుటకు ఈ మాటను తెలియజేస్తున్నాడు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించును? ఈ 2 ప్రశ్నలు వేస్తూ తానే సమాధానం చెప్తున్నాడు. సమాధానం పొంది సమాధానం ఎవరైతే ఇచ్చారో వారిని గణపరుస్తూ ఉన్నాడు. మనం కూడా గణపరచబోతున్నాం. చప్పట్లు కొట్టు యేసయ్య స్తోత్రం అని చెప్దాం. యేసయ్య స్తోత్రం అని చెప్తూ చప్పట్లు కొడదాం అందరం కలిసి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, చూడండి అక్కడ ఎలాంటి సమాధానం తనలో నుండి వస్తుంది. చదవండి ఆ మాట కూడా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వెంటనే థ్యాంక్స్ అని కూడా చెప్తున్నాడు. బాధపడ్డాడు, ఎవరు విడిపిస్తారు అని ప్రశ్న వేసుకుంటూ ఏ దిక్కు లేదే అని అనుకుంటున్నాడు. చివరికి ఒక దిక్కు ప్రత్యక్షమయ్యాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. అది ప్రారంభం కాదు. యేసుక్రీస్తు తను దర్శించింది ఆ మొదటి అనుభవం కాదు. ఆల్రెడీ తను రక్షణ పొంది సేవకు వచ్చి గొప్ప కార్యాలు చేసి అనేక ఆత్మలు రక్షించి అనేక ఆత్మల్ని బ్యాప్టిజం కొరకు అభిషేక అనుభవాల్లో లోకం నుండి వేరు చేసి పరిపూర్ణతకు ఎదిగిస్తూ ప్రభు కొరకు సిద్ధపడుతూ ఆత్మల్ని సిద్ధపరుస్తున్న ఆ సమయంలో తనకు తాను చింతించే సమయం ఒకటి వచ్చింది. తన జీవితం మీద తనకు ఒక విరక్తి కలిగి బలహీనంగా తనకు తాను మాట్లాడుకునే స్థితి ఒకటి వచ్చింది. ఆ సమయంలో మరలా దేవుడు తనని దర్శించాడు. హల్లెలూయా. ఏముంటుందంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటే తనకు వెంటనే ఆ బాధ ఉన్న తాను ఎవరు విడిపిస్తారా అని బాధపడుతూ ఎవరున్నారని అనుకుంటూ వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు తనకు సమాధానం బయలుపరిచాడు. కబాలారా షాలారా బందారాబా. పరిశుద్ధాత్మ దేవుడు తనలో ఉండే ఒక సమాధానం, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను మరణంలో నడిపించే ఆ మరణం మీద జయమిచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు తనకు ఆ మరణం సంభవం? ఎందుకు నేను దౌర్భాగ్యుడని అనుకుంటున్నాడు? అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడిని, ఎన్ని గొప్ప కార్యాలు చేసినా, ఎంత కొరకు సేవ చేసినా, ఎంతవరకు దేవుని ఘనపరిచినా ఇంకా ఘనహీనంగానే ఉన్నాను. ఇంకా సేవలో సహకరించిన, ఎంతో ఉత్తమమైన సంఘంలో నేనున్నా, ఎంతో మంచి సాక్ష్యం పొందినా ఇంకా ఏదో కొదవ, ఆ పరిపూర్ణత నాకు లేదే అని బాధపడుతూ వేదన పడుతున్న సమయం ఇంకా అంటున్నాడు ఆయన. ఆ దౌర్భాగ్య స్థితి కారణం ఏంటంటే అక్కడ చెప్తున్నాడు, కాగా మనసు విషయంలో నేను దైవ నియమంకు, శరీర విషయంలో పాప నియమమునకు దాసుడనై ఉన్నాను. ఇద్దరికి దాసుడు, ఒకటి దేవునికి దాసుడుగా ఉన్నాడు, రెండవది శరీరానికి దాసుడు అయిపోతున్నాడు. శరీరానికి దేవునికి దాసుడిగా ఉన్నప్పుడు మేలు చేస్తూ దేవుని ద్వారా ఘనపరచబడుతున్నాడు. హల్లెలూయా.
మేలు చేయువాడు దేవుని సంబంధి అని వాక్యం చెప్తుంది. కీడు చేయువాడు దుష్టుని సంబంధి. అంటే పౌలు గారిలో రెండు క్రియ చేస్తున్నాయి. మనసు విషయంలో ఆత్మ బలంగా ఉన్నప్పుడు మేలు చేస్తూ ఉన్నాడు, ప్రభు యొక్క పరిశుద్ధత కలిగి ఉంటున్నాడు, ప్రభు యొక్క ప్రేమ కలిగి తన వ్యక్తిగత జీవితాన్ని మేలు చేసుకుంటూ, కుటుంబానికి మేలు చేస్తూ, సంఘానికి మేలు చేస్తూ, సమాజాన్ని మేలు చేస్తూ ప్రభువును ఘనపరుస్తూ ఉన్నాడు. అయితే ఎప్పుడైతే శరీరానికి దాసుడైపోయాడో, పాప నియమానికి దాసుడైపోయాడో, తాను కీడులో వేదన అనుభవిస్తూ సంఘానికి వేదనకరంగా ఉన్నాడు, సమాజానికి వేదనకరంగా ఉన్నాడు, అనేకులకు వేదన తీసుకొచ్చాడు. అందుకని అయ్యో ఈ రెండిటి మధ్య నాకు పోరాటం, మేలు చేయాలనుకుంటున్నాను కానీ కీడే చేస్తున్నాను. నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. తన మనసు ఏంటంటే, తన పరితాపం ఏంటంటే, నేను మేలు చేసే విషయంలో, దైవికమైన విషయంలో నా జీవితం స్థిరంగా ఉండాలి. రాబాలా రాషా చప్పలు కొడుతూ ఒకసారి యేసయ్య స్తోత్రం అని చెప్దాం. చప్పలు కొడుతూ యేసయ్య నీకు స్తోత్రం అని చెప్దాం. గట్టిగా గట్టిగా చప్పలు కొడుతూ యేసయ్య స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మలో జీవించినంత కాలం శరీరాన్ని జయిస్తూ, మేలు చేస్తూ, తన వ్యక్తిగత జీవితంలో దైవికమైన అనుభవాలు పొందుతూ, సంఘాన్ని కడుతూ, ఆత్మల్ని కడుతూ, అనేక ఆత్మల్ని ప్రేరేపిస్తూ, ప్రభు తట్టు తిప్పుతూ, ప్రభులో స్థిరపరుస్తున్నాడు. కానీ ఎప్పుడైతే బలహీనమవుతున్నాడో అంతకంతకు వేదన పడి ఇతరులను వేదనకు గురి చేస్తున్నాడు. మంచివాడే, మేలు చేసేవాడే కీడు చేస్తున్నాడు. ఇది సంఘంలో కూడా ఈ రెండు పోరాటాలు ఉన్నాయి. ప్రతి విశ్వాస జీవితంలో, ప్రతి క్రైస్తవుడిలో, సార్వత్రిక సంఘంలో రెండు విధాలుగా పోరాటాలు. ఒకటి దేవుని నమ్ముకొని దేవునికి చోటిచ్చినంత కాలం, దేవుని ఆత్మ నడిపింపులో చోటిచ్చినంత కాలం మేలు చేస్తూ ఉన్నాము, అందరికీ సంతోషకరంగా ఉండి దేవుని సంతోష పెడుతున్నాం. ఎప్పుడైతే కీడు చేస్తున్నామో దేవుని దుఃఖ పెడుతూ అందరికీ వేదనకు గురి చేస్తూ ఉన్నాం. పౌలు గారి గత జీవితంలో చూస్తే పూర్వ హింసకుడు, దూషకుడు, హానికరుడు, దేవుని దర్శనం లేనివాడు, ప్రత్యక్షత లేనివాడు, వ్యతిరేకులతో కలిసి స్టెఫెన్ను రాళ్లతో కొట్టి చంపించిన వాడు, వ్యతిరేకి, ప్రభు ప్రత్యక్షత లేనివాడు, హింసకుడు, దూషకుడు, హానికరుడు. ఎప్పుడైతే తను అలాగున జీవిస్తూ దేవుని బిడ్డ అయిన స్టెఫెన్ని రాళ్లతో కొట్టి చంపుటకు సమ్మతించాడో, ఇంకా సంఘాన్ని చీల్చుటకు, హింసించుటకు, బాధించుటకు దమస్కో ప్రాంతంలో వెళ్తున్న సమయంలో దేవుడు తనకు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. అప్పుడు ప్రభు అంటున్నాడు, సౌలా సౌలా నువ్వు ఎలా నన్ను హింసిస్తున్నావు? నువ్వు ఎవడు అసలు నేను హింసించడానికి అని పడిపోయి ఆ వెలుగును చూసి పడిపోయిన సౌలు ప్రశ్నిస్తున్నాడు, నువ్వు ఎవడు అసలు నిన్ను హింసించా? నేనెవడు అంటే, నువ్వు ఏ స్టెఫెన్ హింసించావో, ఏ క్రైస్తవుని హింసిస్తున్నావో, ఏ దీవుని నా నామం పెట్టబడిన పేర్లను, నా రక్తంలో కొనబడిన కడగబడిన బిడ్డలు ఎవరైతే హింసిస్తున్నావో వారు నా బిడ్డలు, వారిని హింసిస్తుండగా నేను బాధపడుతున్నాను. చప్పలు కొడితే యేసయ్య స్తోత్రం అని చెప్దా. యేసయ్య స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే తనకు జ్ఞానోదయం కలిగి దేవుడు తనకు వెలుగునివ్వగా, అయ్యో నీ ఇంత దుర్మార్గున్నా, అయ్యో నీ ఇంత పాపినా, ఇంత వేధించేవాడినా, ఇంత మంచి ప్రభుని బాధ పెట్టానా, ఆ మంచి దేవుని బిడ్డల్ని బాధించానా అని తన హృదయంలో వేదన పడుతూ వెంటనే ప్రభు తను చెప్తున్నాడు, ఇదిగో నేను ఏర్పరచుకున్న సాధనము. హల్లెలూయా. నువ్వు ఎలా జీవించాలో, ఎలా వాడబడాలో, ఎలా శ్రమలు అనుభవించాలో అవన్నీ నీకు బోధిస్తున్నాను. నువ్వు ఫలాని దైవజనుని దగ్గరికి వెళ్ళి నువ్వు అక్కడ నీ జీవితాన్ని సరి చేసుకో, నేను నిన్ను వాడుకోబోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగున దేవుడు దర్శించగా తన పూర్వ జీవితాన్ని, పాత జీవితాన్ని విడిచిపెట్టి అననీయ దైవజనుని దగ్గర, దేవుడు పంపిన దైవజనుని దగ్గరికి వెళ్ళి తన జీవితాన్ని బాగు చేసుకొని, చెప్పింది చేసి, లోబడి, పశ్చాత్తాపడి, బాప్టిజం తీసుకొని, ఆత్మతో నింపబడి తను దైవ ప్రత్యక్షత పొందినవాడు. హల్లెలూయా. ఇది మన జీవితంలో కూడా ఒకప్పుడు ప్రభుని ఎరుగని కాలంలో లోకంలో నశిస్తూ నరక అపంచుల్లో ఉన్న మనల్ని ప్రభు దర్శించగా, మన ఆత్మీయ తల్లి సురేషయ్య గారి ద్వారా, వారి ప్రార్థన, వారి యొక్క నడిపింపు ద్వారా, బోధ ద్వారా ఈ దినాన మనకు రక్షణ కలిగింది. చప్పలు కొడుతూ తండ్రి నీకు స్తోత్రం, మీరు మాకు ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకై స్తోత్రం.
మంచిగా యేసయ్యా స్తోత్రం అంటూ ఇంకా మంచిగా మనసారా మనకిచ్చిన దైవజనులను బట్టి స్తోత్రం చప్పలు కొడుతూ ఓ హల్లెలూయా రబాల రకారబా రబాల రబా శాల రబంద రబా మంచిగా 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 చప్పలు కొడుతూ దేవుడు ఒక నూతన బలాన్ని మనకి ఇవ్వబోతున్నాడు, ఒక నూతన శక్తిని మనకి ఇవ్వబోతున్నాడు, ఒక నూతన మహిమని ఇవ్వబోతున్నాడు. కృతజ్ఞత హృదయం కలిగి మనకిచ్చిన ఆత్మీయ దైవజనులను బట్టి యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి మన జీవితాన్ని, పాత జీవితాన్ని తొలగించి దైవజనుల బోధ, మన కొరకు పడిన బాధ, ప్రార్థన, ఆ ప్రవర్తన ఈ దినాన మనల్ని ఈ స్థితి వరకు తీసుకొచ్చింది. మేలైనా కీడైనా మంచైనా చెడైనా బాధైనా లాభమైనా నష్టమైన ప్రతి పరిస్థితుల్లో ఈ యొక్క ఉపదేశం మనల్ని స్థిరపరిచి అంతకంతకు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నది. ఈ ఉత్తమమైన సంఘం, ఈ గ్లోరియస్ మినిస్ట్రీస్, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక మనం ధన్యులం. అయితే పౌలు గారి జీవితంలో ఆ యొక్క సేవ చేస్తూ ప్రభువులో ఇంకా దగ్గరికి ఎదుగుతున్న ఆ సమయంలో తనకు ఒక వేదన, ఇంకా నేను నాలో మంచి ఉంది, మేలు చేయాలనుకుంటున్నాను కానీ కీడే చేస్తున్నాను. సేవలో సహకారి ఇంకా దేవుని సంకల్పం నెరవేర్చాలనుకుంటున్నాను కానీ నెరవేర్చలేకపోతున్నాను. నన్ను నా కుటుంబాన్ని నిలబెట్టాలనుకుంటున్నాను కానీ నిలబెట్టలేకపోతున్నాను. నా ప్రాంతానికి ఆశీర్వకరం ఉండాలనుకుంటున్నాను కానీ ఆశీర్వకరం ఉండలేకపోతున్నాను. ఇది నా పౌలు గారిలో కలిగిన అనుభవాలు, ప్రశ్నలు ఇదైనా మన జీవితాల్లో కూడా కలుగుతూ ఉన్నాయి. ఈ దినాన దేవుడు మనకు విడుదల, విజయాన్ని, సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. పౌలు గారిని దర్శించి బలపరిచిన దేవుడు కట్టబడుతున్న మనం కాపాడబడినట్లుగా అంతం వరకు కాపాడబడి దేవుని సంకల్పం నెరవేర్చి మన కొరకు సిద్ధపరిచిన ఆ సియోన్లో యెరూషలేములో ఉన్నట్లుగా దేవుడు మన యాత్రను శుభప్రదముగా మార్చబోతున్నాడు, సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తను అలాగ సేవ చేస్తూ సంఘాన్ని కడుతూ మేలు చేస్తున్న ఆ సమయంలో మరలా ఆయనకు ఒక ఆటంకం, తనలోనే నాలో ఏ మంచి లేదు, నేను ఏది చేయాలనుకున్నా చేయలేకపోతున్నాను. ఆ మాట చదవండి. అదే అధ్యాయంలో 19 చదవండి. నేను చేయగోరు మేలు చేయక 18వ వచనం, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మేలు చేయాలని ఉంది కానీ చేయలేకపోతున్నాను. దేవునికి దగ్గరగా జీవించాలనుకున్నా, ఇంకా దగ్గర జీవించాలనుకున్నా, జీవించలేకపోతున్నాను. సేవలో ఆత్మీయ నాయకులకు సహకారులుగా ఉండి ఆదరణగా ఉండాలనుకుంటున్నాను కానీ ఆదరించలేకపోతున్నాను. భార్యకు నెమ్మదిగా ఇవ్వాలనుకుంటున్నాను, ఇవ్వలేకపోతున్నాను. భర్తకు నెమ్మది ఇవ్వాలనుకుంటున్నాను, ఇవ్వలేకపోతున్నాను. అయితే తనకు ఆ ప్రశ్నలో, ఆవేదనలో పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. ఇదిగో యేసుక్రీస్తు ద్వారా నువ్వు నిత్యం మేలుకు కారకుడుగా ఉండబోతున్నావు. ఇదిగో నా పరుగు తుదముట్టించాను, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసం కాపాడుకుంటుని. ఒక దగ్గర అక్కడ రాస్తాడు, చదవండి అన్నమాట. తిమోతికి రాసిన పత్రికలు చూడండి. పోరాడి తిని రిఫరెన్స్ చెప్పండి అమ్మా. 2 తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్దామా? అందరు కలిసి ఆమేన్. మంచిగా ఆమేన్. హల్లెలూయా. ఇది మన ఆత్మీయ తండ్రి మంచి పోరాటం పోరాడి హల్లెలూయా విశ్వాసం కాపాడుకొని పరుగు కడముట్టించాడు. ఇప్పుడు అదే స్వరంతో పౌలు గారు మళ్ళీ దర్శించి బలపరచబోతున్నాడు. రబా షక రబల రబ హల్లెలూయా.
చెప్దాం హల్లెలూయా. నేను మంచి పోరాటం పోరాడి తన ఏ ప్రశ్న అయితే వచ్చిందో, ఏది చేయలేకపోతున్నాడో అది తన జీవితంలో చేసి ముగించాడు. అదే మనసుతో, అదే విశ్వాసంతో ఎంత వేదన కలిగిందో అంత సమాధానకరమైన ఉత్తరం ఇస్తూ తన సహదాసుడైన తిమోతిని బలపరుస్తూ సంఘాలను, సార్వత్రిక సంఘాన్ని వాక్కు ద్వారా ఆ దినాన బలపరిచిన పౌలు గారు ఈ దినాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. హల్లెలూయా. నాకు ప్రశ్న వచ్చింది, దౌర్భాగ్యుణ్ణే, వేదనగా ఉన్నాను, కడముట్టించలేకపోతున్నాను, తండ్రి చిత్తం సంపూర్ణం చేయలేకపోతున్నాను. అయితే నేను ఇదిగో చేయుటకు నాకు దేవుడు కృపనిచ్చాడు. నీకు కృపనిస్తాడు. తిమోతి, నా నిజమైన కుమారుడా, నీకు జయం ఇవ్వబోతున్నాడు. నువ్వు కూడా కడముట్టిస్తావు. అదే సమయంలో ఈ ప్రత్యక్షత ఆపేక్షించు వారికి కూడా దేవుడు ఆ బహుమతిని, కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. నేను సంపూర్ణం చేస్తాను. నాకు ఆ కిరీటం సిద్ధపరిచాడు. నేను కాపాడుకున్నాను. మేలుకరంగానే పరిపూర్ణంగా నా ప్రభులాగా జీవించాను. నువ్వు కూడా జీవిస్తావు. నేను జీవించి ఆ పరలోకంలో నా తండ్రి ఇచ్చే నీతి కిరీటాన్ని పొందుతాను, నీవు పొందుతావు. ఆ ప్రత్యక్షత ఆపేక్షించే వారు కూడా అందరూ నీతి కిరీటాలు పొందబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన ప్రియులారా, ఏ విషయాలు మనం జయజీతం చేయలేకపోతున్నామో, ఏ విషయాలు ఓడిపోతున్నామో, ఏ విషయాల్లో మనం బలీనమవుతున్నామో, ఏ విషయంలో దేవుణ్ణి సంపూర్ణంగా సంతోషపెట్టలేకపోతున్నామో, అట్టి విషయాల్లో దేవుడు మన ఒక్కొక్కరికి దేవుడు జయాలు ఇవ్వబోతున్నాడు. ఓ రాలారా షకరా బారాక చప్పర్లు కొడుతూ, ఓ విశ్వాస సంబంధమైన దేవుడు కార్యాలను బట్టి చప్పర్లు కొడుతూ, ఇంతవరకు జయమిచ్చిన దేవుడు, ఇంతవరకు బలం ఇచ్చిన దేవుడు, ఇంతవరకు కృపనిచ్చిన దేవుడు ఇంకా కృపలు మన ఎడల విస్తరింప చేయబోతున్నాడు. మన కొరకు నీతి కిరీటాలు ప్రభు సిద్ధం చేయబోతున్నాడు. మనం అలాగున్నా సిద్ధపరచ దేవుడి చిత్తాన్ని సంపూర్ణంగా చేయబోతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేయలేవు, ఇది నీకు సాధ్యం కాదు, నువ్వు బలహీనుడివి, ఇక నీ బ్రతుకు ఇంతే, ఇక నువ్వు రాకడకు ఎత్తబడలేవు, సిద్ధపడలేవు, నువ్వు బలహీనుడివే, నీ కుటుంబం బలహీనమే అని సాతాను ఎంత కీడుగా తలంచి మన విశ్వాసాన్ని అవిశ్వాసంగా మార్చిన దేవుడు ఆ విశ్వాసాన్ని, ఆ కీడును మేలుగా మార్చబోతున్నాడు. ఒక్కొక్కని దేవుడు సిద్ధం చేయబోతున్నాడు. అంతకంతకు దేవుడు తన మహిమను మనలా కనబరచబోతున్నాడు. మనకు జయాన్నిచ్చి, నేను జయించిన ప్రకారం, నేను తండ్రి సింహాసనం కూర్చున్న ప్రకారం మీ ఒక్కొక్కరిని నేను కూర్చోబెట్టబోతున్నాను. చప్పట్లు కొడుతూ మంచి మనసారా నా యేసయ్య నీకు స్తోత్రం అని చెప్తారా? నా యేసయ్య నీకు స్తోత్రం అని చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులను ఎందుకు చెప్పాడు? తెలుసా? ఓ గొప్ప కార్యం యేసయ్య ఈ భూమి మీద అట్టి కార్యం చేశాడు. హల్లెలూయా. నువ్వు దౌర్భాగ్యుడు కాదు. నీకు మరణం బలీనపరుస్తుందే, ఆ మరణం మీద నీకు జయమిచ్చుటకు ఇదిగో నా కుమారుని లోకానికి పంపించి ఉన్నాను. రక్షించి సంఘంగా ప్రత్యేకపరిచిన నిన్ను, సేవకు పిలిచిన నిన్ను, విశ్వాసిగా మార్చుకున్న నిన్ను, సంఘంగా కడుతున్న నిన్ను, నీకు పడుతున్న ఆటంకం, ఆ శోధనల మీద నీకు జయమిచ్చుటకు, నా శోధనలు కూడా తప్పించుటకు, నీకు సహాయం చేయుటకు ఇదిగో నా కుమారుడు జీవించి ఉన్నాడు. అందుకని తండ్రికి కృతజ్ఞతలు చెప్తున్నాడు. తండ్రి, నీ కుమారుని నా కొరకు పంపించావయ్యా. మొదటి దర్శనం రక్షణ యేసు ద్వారా, కడపటి రక్షణ కూడా యేసు ద్వారానే సంఘానికి దేవుడు సిద్ధపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. లోకం నుండి వేరవడం, యేసు మన రక్షకుడని, రక్తం కార్చాడని, పాపాలు ఒప్పుకున్నాం, హృదయంలో విశ్వసించి యేసే రక్షకుడని నోటితో ఒప్పుకొని నమ్మి బ్యాప్టిజం తీసుకున్నాం, ఆత్మచేత నింపబడ్డాం, సంఘంలో ఆయన బిడ్డలుగా కట్టబడుతున్నాం, ఎదుగుతున్న కొలది శోధనలు, వాన, వరద, గాలి, బండ మీద కట్టబడిన ఇంటిగా ఉండలేకపోతున్నాం. ఇసుక మీద కట్టబడి కూలిపోతున్న ఆ దినాల్లో, ఆ యొక్క శోధన సమయాలు మన జీవితంలో వచ్చాయి. అయితే
ఆయన జయించున్న ప్రకారం బండ మీద కట్టబడి పాతాళం నిలువనేరక పరలోకమే ప్రభు ఎదుట నిలిచి పరలోకంలో ప్రవేశించి తండ్రి కుడిపార్శ్వ విజ్ఞాపన చేయుచు మన కొరకు నిత్య నివాసాలు కడుతూ సియోను కట్టి ప్రత్యక్షమయ్యే దేవుడు మీ కొరకు ఉన్నాడు, మనందరి కొరకు ఉన్నాడు, సార్వత్రిక సంఘం కొరకు ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, హెబ్రీ రాసిన పత్రికలో పౌలు గారు ఆ సంఘాన్ని బలపరుస్తున్నాడు. 2వ అధ్యాయం 18వ వచనం చదవండి. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక, తాను అంటే యేసయ్య శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట అందరం చెప్తాం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఆమేన్. యేసయ్య ఈ లోకంలో శోధింపబడ్డాడు. 3 విధాలుగా శోధింపబడ్డాడు. ఎలాగున్నా? ఒకటి, సాతాను ద్వారా. ఈ రాళ్ళను తిని రొట్టెలుగా చేసుకో, పాపంలో పడేయాలని శోధించాడు. ఆ అపవాదిని ఆత్మ ద్వారా, ఉపవాసము ద్వారా, వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని అపవాదిని పాపం చేయకుండా పాపాన్ని ప్రేరేపించే సాతాన్ని, ఆ శోధనను మన ప్రభు జయించి ఉన్నాడు. హల్లెలూయా. అది మనకు సహాయం. ఆమేన్ అని చెప్పండి. అది మనకు సహాయం. ఆమేన్. అందుకే దీనిని ఆత్మ లేని వారు ఏం చేయాలి? ఆత్మతో నింపబడాలి. ఇంకా పాపాన్ని జయించలేకపోతున్నామా? బ్యాప్టిజం తీసుకొని ఇంకా జయ జీవితం లేని స్థితిలో ఉన్నామా? మనకు జయ జీవితం ఇచ్చుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకున్నాడు. చప్పలు కొడుతూ రాబాల రక రాబా శాల రాబాందా రాబా ఓ రాబా శఖ రాబాల రాబా బాబా. ఇంతవరకు జయించలేనివి అనేకం జయించుటకు దేవుడు తన అభిషేకాన్ని సంచకరువుగా, ఆదరణకర్తగా, అభయమిచ్చువాడిగా ఆయన మన హృదయంలో ఆ అభిషేకాన్ని స్థిరపరిచి ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఆత్మ పొందిన వారులారా, ఇంకా మీరు ఆత్మతో నింపబడుతూ జయించుదురుగాక. ఇంకా ఆత్మ లేకుండా సంఘబిడ్డలారా ఎవరైనా ఉన్నారా? బ్యాప్టిజం తీసుకొని ఇంకా ఆత్మ లేకుండా ఉన్నారా? మీరు త్వరలో ఆత్మతో నింపబడండి. ఇది అంత్య దినాలు అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఎందుకు? ఈ అభిషేకం ద్వారా, సాతాను ద్వారా మనం పాపంలో పడతాం. మన పాపానికి వచ్చే శిక్ష సిలువలో భరించాడు యేసయ్య. మరలా మనం పాపం చేస్తే యేసయ్య దుఃఖపడతాడు, బాధపడతాడు. పునరుత్థానమై తండ్రి కుడిపార్శ్వ విజ్ఞాపన చేస్తున్న ఆ ప్రభు మన పాపాల వల్ల ఇంకా బాధ పెడతాము. కనుక ఇది నా పరిశుద్ధ సంఘంలో చేర్చబడ్డ నీవు, బ్యాప్టిజం తీసుకున్న నీవు, యేసే దేవుడని నమ్మిన నీవు, నీ పాప శిక్ష భరించాడని నమ్మిన నీవు, బ్యాప్టిజం తీసుకొని సంఘంగా కట్టబడుతున్న నీవు అభిషేకం పొందుదువుగాక. పరిశుద్ధాత్మ ద్వారా మనం ఉపవాసం ఉండి శోధించే సాతాన్ని ఎదిరించగలుగుతాం. వాక్యాన్ని హృదయంలో ఉంచుకోగలుగుతాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి ఆయనలోనివి అంటే వాక్యం, ప్రార్థన, అబ్బా తండ్రి ఇక నేను పాపం చేయదు, పాపం వల్ల నాకు ఒకప్పుడు వేదన అనిపించాను, నరకానికి వెళ్తున్నాను, అయితే నీ సంకల్పాన్ని బట్టి నరకం లేకుండా, పాపము చేయకుండా, పాపిని నన్ను పశ్చాత్తాప పుట్టించి నాకు సంఘం ఇచ్చావు, రక్షణ ఇచ్చావు. అయితే ఇప్పుడు నీ ఆత్మ ద్వారా నేను ఈ పాపాన్ని జయించాలి, ఈ శరీరాశను జయించాలి, ఈ నేత్రాశ జయించాలి, ఈ జీవపుటం జయించి దురాశ మీద, అపవాది మీద నేను జయం పొంది నరహత్య చేయకుండా, అబద్ధాలు ఆడకుండా, అసత్యంగా జీవించకుండా నేను సత్యంలోనే జీవించాలి అనే మొరపెట్టే ఆ కృప, ఆ అభిషేకం పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనలో ప్రేరేపిస్తూ ఉంటాడు. ప్రార్థన చేయని చెప్తాడు. ఇదే నీకెందుకు ప్రార్థన జీవితం లేదు? యేసయ్య బిడ్డగా బ్యాప్టిజం తీసుకున్నావు, సంఘానికి వస్తున్నావు, అనేక సంవత్సరాల నుంచి సంఘంలో ఉన్నావు, ఎందుకు నీకు జయ జీవితం లేదు పాపం మీద? నువ్వు యేసును చూడట్లేదు, యేసయ్య అభిషేకం పొందాడు గుర్తించట్లేదు, యేసయ్య నడిచినట్టు నడవట్లేదు. యేసయ్య కూడా బ్యాప్టిజం పొంది ప్రజలందరూ బ్యాప్టిజం తీసుకుంటుండగా లూకా సువార్త 3:21 ప్రకారం ఆయన ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ పౌరం వలె ఆయన మీకు దిగిరాగా.
ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నానని పరలోక తండ్రి నుండి ఒక శబ్దం సాక్ష్యాన్ని పొందినవాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధ జీవితం చేస్తాడు. నా పరిశుద్ధత ఈ లోకంలో యేసు, నా కుమారుడు యేసు చూపిస్తాడు. రెండవదిగా నా ప్రేమ చూపిస్తాడు. దుష్టునికి శిక్ష ఈ లోకంలో, కానీ కాదు, దుష్టునికి నేను రక్షణ ఇవ్వబోతున్నాను. దుష్టుడు తన దుష్ట ప్రవర్తన విడిచి నాలాగా మార్చి దైవత్వాన్ని ఇచ్చి నిత్య నరకమును తప్పించి నిత్య జీవం ఇచ్చుటకు ఇదిగో నా కుమారుడు ఈ లోకంలో పరిశుద్ధమైన జీవితం చేయబోతున్నాడు. సర్వ మానవాళికి మాదిరిగా ఉండబోతున్నాడు. సంఘాన్ని కట్టబోతున్నాడు. హల్లెలూయా అని తండ్రి పరమందు నుండి ఆనందించి సాక్ష్యం ఇచ్చాడు. నేను చెప్తున్న ప్రియులారా, ఇక్కడ మీకు ఆత్మ పొందితే మీకు పరలోకం నుండి ఒక సాక్ష్యం దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ యందు నా దేవుడు ఆనందించబోతున్నాడు. ఎప్పుడైతే మన ఆత్మ పొంది ఆత్మ ద్వారా ఉపవాసాలుండి పాపం చేయకుండా ఎదిరించే, పాపాన్ని ప్రేరేపించే సాతాన్ని మనం ఎదిరిస్తామో మనం పరిశుద్ధ జీవితం చేయగలుగుతాము. అప్పుడు ఆత్మీయ మరణం నుండి మనము విడుదల పొందుతాము. ఆదామవ్వ తప్పు చేసి వారు శాపగ్రస్తులై ఆత్మలో మరణించారు, వారి అవిధేయతను బట్టి. ఆ అవిధేయత ఆత్మ, ఆ ఆత్మ మరణం ఇది నా ప్రపంచంలో విస్తరించి ఉన్నది. ప్రతి మనిషి ఆదాము నుండి హవ్వ నుండి వచ్చిన వారే. దేవునికి దూరం దర్శనం కోల్పోయిన వారు, దేవుని దర్శనం కోల్పోయి దేవునికి దూరంగా ఉండి దుష్ట కార్యాలు చేస్తూ వేదనలో ఉన్నారు, నరకపు అంచుల్లో ఉన్నారు. అందుకే ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చి నేర్చుకోండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. హల్లెలూయా. ఇదే మనకు విశ్రాంతి ఇచ్చాడు. సంఘంలో నిలబెట్టి విశ్రాంతి ఇచ్చాడు. నిత్య విశ్రాంతి మనకు పరమందు దేవుడు సిద్ధం చేయబోతున్నాడు. ఆ నిత్య విశ్రాంతి సిద్ధపడాలి అంటే లోకానికి వేరైన మనం అభిషేకం పొంది ఆత్మ ద్వారా మనం పాపాన్ని జయిస్తూ సాతాన్ని ఎదిరిస్తూ యేసులాగా మనం జీవించాలి. ఆత్మ లేనివాడు అందుకే నావాడు కాదన్నాడు దేవుడు. మనలో ఉన్న ఆత్మ ఏ ఆత్మ? చాలా మంది అంటారు బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఆ అభిషేకం ఆల్రెడీ మాకు వచ్చేసింది. కొన్ని సంఘాలు చెప్తుంటారు. కాదు, అట్లా అనుకుంటే మరి యేసు ప్రభు లేఖనం బట్టి బ్యాప్టిజం తీసుకొని ఒడ్డుకొచ్చి ప్రార్థన చేస్తుంటే ఎందుకు ఆకాశం తెరవబడాలి? ఎందుకు ఆత్మతో నింపబడాలి? ఈ వాక్యాన్ని వారు చూడకుండా సాతాను వారికి గురుడితనం కలుగజేశాడు. మీ బ్యాప్టిజం తీసుకున్న వెంటనే ఆత్మ పొందామని అంటారు. కాదు, అట్లా అనుకుంటే ఎందుకు కనిపెట్టమంటాడు? ఆయన చనిపోయి తిరిగి లేచాడు. 40 రోజులు పునరుత్థాన శరీరంతో మహిమ దేహంతో శిష్యులకు బోధించాడు. ఇదిగో నా ద్వారా తండ్రి వాగ్దానం చేయబడిన ఆత్మ మీరు పొందండి, అందుకొరకు కనిపెట్టండి. మీరు పై నుండి శక్తి పొందిన తర్వాత యెరూషలేములో, యూదేయలో, సమరయలో, భూ దిగంతల వరకు నా కొరకు సాక్షులుగా ఉంటారని ప్రభు శిష్యులను బలపరిచాడు. చెప్పి తర్వాత ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళాడో అలాగున వస్తాడు. మీరు ఎందుకు చింతపడుతున్నారని దేవదూతలు దిగి వచ్చి శిష్యుల్ని బలపరిచారు. హల్లెలూయా. ఆ తర్వాత మేడగదిలో వారు 120 మంది వారు కనిపెడుతూ 40 రోజులు మొదలుకొని 10 రోజులు వారు కనిపెట్టగా ప్రార్థించగా ఆకాశం తెరవబడి గాలి విస్తారమైన మహాధ్వనితో గాలి ఆ గది అంతా నిండిపోయి పరిశుద్ధాత్మ అగ్ని జ్వాల వలె విభాగించ నాలుకల వలె వారి మీదకి దిగిరాగా ఒక్కొక్కరికి కనబడి వారు ఆత్మతో నింపబడ్డారు. ఆత్మతో నింపబడిన కొలది వారు వాక్శక్తి కలిగి వారి అన్య భాషలతో మాట్లాడి ఆదిమ సంఘముగా వారు కట్టబడ్డారు. రబా షకర బాల రబంద రబా రబా. ఆ సంఘం గురించే అపోస్తల కార్యాలు రాసి ఉన్నాయి. అభిషేకమే పాపాల గురించి ఒప్పింపజేస్తాడు. అభిషేకమే దేవుని కనికరం పొందినట్లుగా చేస్తాడు. అభిషేకమే నీతిని గురించి, తీర్పు గురించి, పాపం గురించి ఒప్పింపజేసి సర్వసత్యంలో నడిపిస్తాడు. సంపూర్ణంగా యేసులాగా మారుస్తాడు. జరగబోయే సంభవాలు తెలియజేస్తాడు. ఆయనలోనివి తీసుకొని మనకు బోధించి గతంలో దుష్టునికి మహిమకరంగా ఉన్నాము. పౌలు గారు గతంలో దుష్టునికి మహిమకరంగా ఉన్నాడు. కానీ ఇప్పుడైతే ప్రభుని పోలి నడుచుకుంటూ ప్రభు మహిమార్థంగా సాక్షిగా నిలబడ్డాడు.
హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ లేకుంటే మనకు రక్షణ లేదు, కడపటి రక్షణ లేదు. నమ్మి బ్యాప్టిజం తీసుకుంటే రక్షణ ఉంది, రక్షించబడి సంఘంలో ఒక బిడ్డగా ఉంటాం. కానీ రాకడలో ఎత్తబడే ఆ పరిపూర్ణత పరిశుద్ధాత్మ ద్వారానే కలుగుతుంది. కనుక ఇక్కడ ఇంకెవరైనా ఆత్మ లేకుండా నిర్లక్ష్యం చేస్తున్నారా? పరిశుద్ధాత్మ కనిపెట్టుకుంటా నిర్లక్ష్యం చేస్తున్నారా? ఆత్మ పొందకుండా ఇంకా చదువులు, ఇంకా బ్రతుకు, ఇంకా ఉద్యోగాలు, ఇంకా నాకు సమస్య తీరలేదు, ఇంకా నా అప్పు తీరలేదు, ఇంకా నా కష్టాలు అలాగున్నాయని ఈ చింతతో ఉన్నారా? అది కాదు మన చింత. ఇంకా నేను ఆత్మ పొందలేదే, ప్రభు రాకడ సూచనలు కనబడుతున్నాయే, నేను ఆత్మ పొందాలి. హల్లెలూయా, నేను ఆత్మ పొందాలి. ఆత్మ ద్వారా పాపాన్ని జయించి నా యేసులాగా పరిశుద్ధ జీవితం నేను చేయాలనే ఆ జీవితం, ఆ మనసు, ఆ చింత దినదినం మనల్ని వేధించునుగాక. ఆ చింత మనకు దేవుడు కలుగజేయునుగాక. కనుక అంత్య దినాల్లో మనం ఉంటున్నాం, కడవరి దినాలు ఉంటున్నాం. ఇంకా సంఘంలో ఆత్మ లేకుండా ఎవరైనా ఉన్నారా? ఆత్మ పొందడానికి మీరు దాహాన్ని పెంచుకోండి. హల్లెలూయా. మళ్ళా సమయం పోతే మరలా రాదు. ఏశావంట సమయం ఉన్నప్పుడు ఏడవలేదంట, సమయం ఉన్నప్పుడు నా జీవితాన్ని మార్చని చెప్పలేదంట. ఇటు తమ్ముడు యాకోబు ఏమో నన్ను ఆశీర్వదించయ్యా అని ఏడుస్తున్నాడు, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. తన అన్న 400 మందితో చంపడానికి వస్తుంటే, నాకు ఆ చావద్దయ్యా, నేను నీ కొరకు బ్రతకాలి, నా కుటుంబం బ్రతకాలి, నీ కొరకే బ్రతకాలని దేవుడు చేసిన మేలను బట్టి కృతజ్ఞత కలవాడై దేవుని బలాన్నే కోరుతున్నాడు. కానీ నీ సంగతి చూస్తా, నీ అంత చూస్తా, ఇదిగో నీకు 400 మంది, నాకు ఇంకా చాలా మంది బలం ఉంది, భార్య పిల్లలు పనివారు ఉన్నారు, పలుకుబడి ఉంది, నీ సంగతి చెప్తాని అలాగ గొడవకు దిగలేదు. దేవుని దగ్గర మోకాళ్ళ నుండి తనకు కలిగిన సమస్తాన్ని పక్కన పెట్టేసి ఎబ్బగురివు దాటించి ఒంటరిగా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో తన బలితను ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని బలాన్ని పొంది, దేవుని మనసును పొంది, దేవుని పరిశుద్ధతను పొంది ఎదురుగా వెళ్ళాడు. శత్రువును ఎదిరించి జయించి ఒక ఇశ్రాయేల్ దేశముగా, ప్రపంచాన్ని శాసించే దేశముగా ఆశీర్వాదానికి మూల కారకుడయ్యాడు. చప్పలు కొడితే యేసయ్య స్తోత్రం అని చెప్దాం. మంచిగా, ఇంకా మంచిగా. హల్లెలూయా. మనం కూడా ఆత్మీయ ఇశ్రాయేలుగా, ఆశీర్వాదాలకు కారకులుగా మనం ఉండుదుముగాక. మన ఆత్మీయ తండ్రి అలా ఉన్నాడు, మనం ఒక్కొక్కరు అలాగున ఉండుదుముగాక. మన ఆత్మీయ తల్లి అలాగునున్నది, మనం అలాగున ఉండుదుముగాక. అందరూ ఆమేన్ అన్నారా? ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ఇది యేసయ్య ఆత్మ పొంది ఆత్మలో మరణించిన మనము ఆత్మలో బ్రతుకున్నట్లుగా పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. పౌలు గారు అదే చెప్తున్నాడు, ఇట్టి మరణం నుండి విడిపించగలవాడెవడు? పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడే యేసయ్యకు ఆ కృపనిచ్చాడు. యేసయ్య కూడా మనలాంటి శరీరంలోనే జీవించాడు. ఆయన మనలాంటి పాప శరీరాకారంతో పంపబడ్డాడు. చదవండి ఆ మాట, రోమీయులకు రాసిన పత్రిక. అందరికీ తెలుసు, తెలియని వారు ఉంటే వాళ్ళకి రిఫరెన్స్ చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3-4 వచనం చదవండి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి, చూసారా, పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చూసారా? హల్లెలూయా. ఒకసారి చెప్దాము అందరం కలిసి, హల్లెలూయా. ఎలా పంపించాడంట? యేసయ్యని ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు పాప పరిహార నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. హల్లెలూయా. ఇప్పుడు సర్వమానవాళికి విడుదల ఇచ్చుటకు సర్వశక్తి గల దేవుడు, సర్వసృష్టికర్త అయిన దేవుడు
తన ప్రణాళిక బట్టి కుమారుడైన యేసును మనలాంటి పాప శరీర ఆకారంతో, ప్రతి వారికి ఏ శరీరం ఉందో, పాప శరీరం ఆదామవ్వ నుండి ఏ శరీరం వచ్చిందో అదే శరీరం ప్రతి ఒక్కరిలో ఉంది. ఇప్పుడు ఈ శరీరాలను మహిమా శరీరములుగా మార్చుటకు, మహిమగల సంఘముగా మారుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి పంపబడ్డాడు. నిత్య నరకంలో నిత్యము కాలిపోవలసిన మనిషి నిత్య జీవంలో, నిత్యత్వంలో ఆయనతో కూడా ఉండున్నట్లుగా యేసయ్యను ఈ లోకానికి మాదిరిగా, మార్గంగా ఉన్నట్లుగా సృష్టికర్త అయిన దేవుడు పంపాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఈ దినాన యేసయ్య బలవంతుడు, యేసయ్య దైవ కుమారుడు కనుక ఆయనకు అన్ని సాధ్యమైనవి, మనకెక్కడ సాధ్యం అనే ప్రశ్నలు సాతాను ద్వారా మనకు కలుగుతాయి. అట్లా అనుకుంటే ఈ మన రక్షణ దినం పొందిన దినం నుంచి ఈ దినం వరకు ఎన్ని మనం జయించామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దొంగతనం చేసేవారు ఇప్పుడు దొంగతనం చేస్తున్నామా? అబద్ధాలు ఆడేవారు అబద్ధాలు ఆడుతున్నామా? ఎన్నెన్ని విషయాల్లో మనకు దేవుడు జయం ఇచ్చాడు. ఇప్పుడు ఇంకా జయించలేని వాటి మీద దేవుడు జయమిచ్చుటకు మన నడుము దేవుడు కట్టబోతున్నాడు. ఆయన అభిషేకం ద్వారా కట్టబోతున్నాడు. అందుకని యోహాను సువార్తలో యోహాను రాసిన మొదటి పత్రిక రాస్తుంది, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. ఎంత నిరీక్షణ గల మాటలు ఇవి, ఎంత ప్రోత్సాహకరంగా ఉన్నాయి. అసాధ్యమైన సాధ్యం చేసే మాటలు ఇవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే ఆత్మ పొందిన మనం ఆత్మలోనే కడ వరకు జీవించాలి. ఇప్పుడు పౌలు గారు తన ఆత్మను కాపాడుకుంటున్నాడు. ఆత్మను దుఃఖపరచట్లే. చాలా మంది పొందిన అభిషేకాన్ని దుఃఖపరుస్తున్నారు. కోపాలు పెట్టుకొని, కనికరం లేకుండా, దయా దాక్షిణ్యాలు లేకుండా. ఒక దగ్గర రాస్తుంటే ఎఫెసీ పత్రికలో ఆ మాట చదవండి ఒకసారి. కొంతమంది అభిషేకం పొంది ఆ పరిపూర్తి అనుభవించకుండా అడ్డుగోడలుగా అనేక బలితలు వాళ్ళు కలుగజేసుకుంటూ ఆత్మకార్యం జరగకుండా వారికి వారే ఆటంకం తెచ్చుకుంటున్నారు. నాలుగో అధ్యాయం ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. చూసారా, రాకడ దినం. విమోచన అంటే మన దేహము దేవుని శరీరంగా మార్చబడు దినం. రాకడ దినం, ఎత్తబడే దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, ద్వేషం మనలో ఉంటే మనలో ఉన్న అభిషేకం దుఃఖపడతాడు. ద్వేషం, ఆత్మ పొందిన వారిలో ద్వేషాలు ఉండకూడదు. రెండవది కోపం ఉండకూడదు. క్రోధము, మూడవది క్రోధం. అల్లరి అంటే సినిమా పాటలు, రకరకాల లోక సంబంధమైన అల్లరి, కేకలు వేయడం, రకరకాల లోక సంబంధమైన ఉండకూడదు. దూషించే మనసు, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించండి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించండి. చప్పలు కొడుతూ ఈ మంచి మాటలు బట్టి యేసయ్య స్తోత్రం అని చెప్దామా? యేసయ్య నీకు స్తోత్రం అని చెప్దామా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ పొందకుండా మనం ఆత్మీయ మరణం జయించలేకపోతున్నాం, ఒక గుంపు. రెండవదిగా ఆత్మ పొంది కూడా సంచకరువుగా విమోచన దినం కొరకు, ఆ పరిపూర్ణత కొరకు ప్రభు మనకు అభిషేకం ఇస్తే కొంతమంది అభిషేకాన్ని దుఃఖపరుస్తున్నారు. కనుక ఈ దినాన ఆత్మను పొందిన అభిషేకాన్ని మనం దుఃఖపరచకూడదు. దుఃఖపరిస్తే సౌలును ఎడబాసిన ఆత్మ మనల్ని కూడా ఎడబాస్తే. సౌలున్న దేవుని ఆత్మపై ఏమొచ్చిందమ్మా? దురాత్మ వచ్చింది. సౌలు ఎందుకొరకు సిద్ధపరచబడ్డాడు? సింహాసనం కొరకు సిద్ధపరచబడ్డాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఆ ఏర్పాటు మధ్యలోనే బ్రేక్ చేసుకున్నాడు. లోబడక కోపం పెట్టుకున్నాడు దావీదు మీద. నిరపరాధి, నిర్దోషి అయిన దావీదు మీద కోపం పెట్టుకున్నాడు, ద్వేషం పెట్టుకున్నాడు, ఇంకా రకరకాల దుష్టత్వాన్ని పెట్టుకొని తన సింహాసనం తన చేతులారా తానే కూర్చుకున్నాడు. ఆత్మానుసారంగా నడవలేకపోయాడు. కారణం మొదటిలోనే అవిధేయత. చంపవలసినవి చంపలేదు. చంపవలసిన శరీర కార్యాలు, దేవునికి వ్యతిరేకమైన ఆయాసకరమైన కార్యాలు, అమాలేకులను చంపలేదు, బ్రతికించుకున్నాడు. ఇది నా సంగమా, ఇది నా అభిషేకం పొంది కూడా ఆత్మ ద్వారా శరీర క్రియలు చంపకుంటే, ద్వేషాన్ని, కోపాన్ని,
రకరకాల గొడవలు, క్షమించలేని మనసు, ఇవి మనం చంపుకోకుంటే రేపు రాకూడలో విడవబడే పరిస్థితి వస్తుంది. కనుక దేవుడు నన్ను, అనేక బలితులను నన్ను, ఆయనకి ఎంతో ఆయుష్కాలం జీవిస్తున్న నన్ను క్షమించి బలపరిచి కాపాడుతున్నాడు, పోషిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. కనుక నా విషయంలో కూడా సంఘంలో ఎవరైనా వ్యతిరేకంగా ఉన్నారా, ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నారా, సమాజంలోనా, ఎక్కడ ఎవరు ఎలాగ మనకు వ్యతిరేకంగా హానికరంగా ఉన్నా మనం వారిని క్షమించాలి. అప్పుడే దేవుడు మనల్ని ఈ ఆత్మీయ మరణం మీద మనకు దేవుడు జయం ఇవ్వబోతున్నాడు. అందుకే పౌలు గారు ఏమన్నాడు, ఎంత కొట్టిన ఎన్ని శ్రమలు అనుభవించాడు పౌలు గారు. రాళ్ళతో కొట్టబడ్డాడు, బెత్తంతో కొట్టబడ్డాడు, జాగారాలు, ఉపవాసాలు, కపట సహోదరులు, ఎంతమంది ద్వారా ఎంత వేధించబడ్డాడు. ఒకసారి అయితే ఆయనను కొట్టి ఇక చచ్చిపోయాడని వదిలేసి వెళ్ళిపోతే శిష్యులందరూ చుట్టూ వచ్చి ప్రార్థన చేయగా మరలా తను బ్రతికి దేవుని సేవ చేశాడు. ఎంత క్షమాగుణం ఉంటే. ఇది మీకు అద్భుతమైన మాట చెప్తాను. యేసయ్య ఎవరు, ఎలాంటి దేవుడు చెప్పండి? క్షమించుటకు, చెప్పండి, క్షమించుటకు వెంటనే సిద్ధంగా ఉంటాడంట. చెప్పలు కూడా ఒకసారి మంచిగా యేసయ్య స్తోత్రం అనండి. సిద్ధంగా ఉంటాడంట. గొప్ప దేవుడు, గొప్ప దేవునికి స్తోత్రం అని చెప్పలు కొట్టండి. యేసయ్య గొప్ప దేవునికి స్తోత్రం అని చెప్పండి. మరి అంత గొప్ప దేవుడు యేసయ్య, సారీ నేను ఈ తప్పు చేశాను, సన్నిధికి లేటుగా వెళ్ళాను, సారీ, ఉపవాస ప్రార్థన రాలే, సారీ. ఇట్లా మనం ఎన్నోసార్లు మన స్కూల్లో, కాలేజీలో, ఇంట్లో, జాబ్లో, భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య, కుటుంబాల్లో, సంఘంలో ఏదైనా చిన్న పొరపడితే వెంటనే మంచి మనస్సాక్షి సారీ అనగానే వెంటనే దేవుడు ఇట్స్ ఓకే మై సన్, నా కుమారుడా, ఇదిగో నేను క్షమించాను అని అనగానే మన దుఃఖం సంతోషంగా మారుతుంది. ఎంత గొప్ప తండ్రి మనకున్నాడు పరలోకంలో. హల్లెలూయా. ఆయన మంచి స్వభావాన్ని అభిషేకంతో మనకి ఇచ్చాడే. ఎంత మనం కృతజ్ఞత కలిగి, మనం కూడా మనకు హాని చేసే వారితో ఎంత మనం కృతజ్ఞత కలిగి ఉండవాలి, ఎంత వారిని ప్రేమిస్తూ క్షమిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మనకు ఎవ్వరు పలాని వారు నాకు ఇట్లా ఉన్నారు, పలాని వారు నాకు అట్లున్నారని మనం చెప్పకుండా మనం ప్రభులాగా ప్రవర్తించుదుముగాక, మనం పౌలు గారిలాగా ప్రవర్తించుదుముగాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకటి, అభిషేకం ద్వారా ఆత్మీయ మరణం జయిస్తాం. రెండవదిగా అభిషేకాన్ని కాపాడుకోవడం ద్వారా ఆత్మ నడిపింపులో ఆ దైవ స్వభావాలు కలిగి, శరీర స్వభావాలకు చోటు ఇవ్వక ఆత్మ స్వభావాలకు దైవ స్వభావాలు చోటు ఇచ్చినప్పుడు మనం ఆత్మీయ మరణాన్ని జయిస్తున్నాము. యేసయ్య ఈ రెండూ చేశాడు. మూడవదిగా పాప పరిహార నిమిత్తం ఆయన మన కొరకు సిలువలో ప్రాణాలే అర్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ మూడు కార్యాలు మనకెంత ఆదరణ. అవునన్న వారు, ఒప్పుకున్నవారు చప్పలు కొడుతూ యేసయ్య స్తోత్రం అని చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, అయితే ఇప్పుడు మన సంఘానికి దేవుడు ఎలా సహాయం చేస్తాడు, ఎలా శోధింపబడే వారికి అనే సహాయకుడు ఎలా ఉన్నాడు? మీకు ఒక వాక్యం చెప్పి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా ముఖ్యమైన పాయింట్ అది, చాలా ముఖ్యమైనది. మన అనుదినం చేయవలసింది, మన కొరకు, మన పిల్లల కొరకు, మన సంఘం కొరకు దేవుని ఆత్మ నడిపింపులో అవి మనం చేయగలిగితే నిశ్చయముగా మనము కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా దేవునికి పౌలు గారు చెప్పినట్లుగా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబోతున్నాము. అంత మాత్రం కాదు, నాకు నా దేవుడు నీతి కిరీటం నాకు ఇవ్వబోతున్నాడని ఈ లోకంలో ఒక సాక్షులుగా మనం ఉండి, మనం ఒక నిరీక్షణ గలవారమై మనం అనేక ఆత్మలకు ఆదర్శంగా, మాదిరిగా, మహిమకరంగా, దేవునికి మహిమకరంగా మనం ఉండబోతున్నాము. యేసయ్యా స్తోత్రం అంటే చెప్పలు కొడదామా? యేసయ్యా నా తండ్రి నీకు స్తోత్రం అని చెప్పలు కొడదామా? ఒక్క మాట చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం శరీరధారిగా ఉన్న దినాల మాట చదవండి. 5వ అధ్యాయం 7వ వచనం. ఇది చాలా ఇంపార్టెంట్. దయచేసి ఈ మాట అందరూ చూద్దాం, అందరం చదవచ్చు, చూద్దాం. రాని వారు కూడా వింటూ మనసులో అందరం ఈ మాటలు పెట్టుకుందాం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను, ఒకటి మహారోదనంతో, కన్నీళ్లతోను, రెండు కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను. అదిగదిగో యేసయ్య కూడా
ఆత్మీయ మరణం నుండి, అంటే తను చనిపోలే, పాపం చేయలేదు, ఆత్మలో ఆయన బ్రతికే ఉన్నాడు. అయినను మనకు మాదిరిగా ఆయన చూడండి, తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మిల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడయ్యాడు. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఇప్పుడు మన యేసయ్య నిత్య రక్షణ మనకిస్తున్నాడా? ఏమిస్తున్నాడు చెప్పండి? నిత్య శిక్షకు గురి మనల్ని ఏం చేస్తున్నాడు? నిత్య రక్షణ మనకిస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. నిత్య శిక్ష నుండి నిత్య రక్షణలోకి మనం వచ్చాము. యేసయ్య పాతాళాన్ని జయించి, నిత్య శిక్ష అంటే ఏంటి? పాతాళం. ధనవంతుడు కాలిపోతున్నాడు, నిత్య నరకం. ఇప్పుడు అక్కడి నుండి దేవుడు మనల్ని లేపి ఎక్కడ కూర్చోబెట్టాడు? నిత్య రక్షణ కొరకు మనల్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఆయనతో కూడా కూర్చోబెట్టి, సంఘంలో కూర్చోబెట్టి ఆయన విషయాలు మనకు తెలియజేస్తూ ఆ నిత్య రక్షణ కొరకు మనల్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు. నిత్య రక్షణ అంటే ఇక నిత్య ఆనందమే. నరకంలో నిత్యము కాలిపోతారు. నిత్య శిక్ష. అగ్ని ఆరదు, పురుగు చావదు. శరీరం కాలుతా ఉంటుంది, శరీరం కాలుతూ పడిపోతూ ఉంటుంది. వెంట్రుకలు, తల ఇదంతా కాలిపోతూ అంతా కాలిపోతూ, ఎముకలు కనబడుతూ, ఎముకలు కూడా కాలిపోతూ, పురుగులు లోన ప్రవేశిస్తూ, నెమ్మది లేక వేదన, ఏడుపు, పండ్లు కొరుకుట. ఒకవైపు బాధ, ఏడుపు, ఒకవైపు పండ్లు కొరుకుతూ ఉంటాడంట నరకంలో. ఎందుకు? నన్ను దేవుడు ఈ శిక్షకు గురి చేశాడు. ఆ శిక్ష కారణం ఏంటి? అవిధేయత. సంగమా, ఇది మన రక్షణ కొరకే దేవుడు మళ్ళీ ఏర్పాటు చేసుకున్నాడు, శిక్ష కొరకు కాదు. యేసయ్య స్తోత్రం అని చెప్దాం. హల్లెలూయా. అయితే మనం ఈ నిత్య రక్షణ మనం పొందాలి అంటే, దేవుడు మనకు అన్ని విషయాల్లో సహాయం చేయాలి అంటే, శోధన వస్తున్నాయి. గాలి, వాన, వరద, దేవుని వచ్చే పరీక్షలు, సాతాను ద్వారా వచ్చే శోధనలు, మనుషుల ద్వారా వచ్చే శోధనలు, ఈ మూడు బతికినంత కాలం ఈ లోకంలో మనకు ఉంటాయి. దేవుడు ఎంతవరకు శోధించాలి అంతవరకు శోధిస్తాడు. సాతాను శోధిస్తాడు పాపంలో పడేయడానికి, మనుషులు శోధిస్తారు ప్రభుని విడిచిపెట్టాలని. ఇలా ఎన్ని శోధనలు వచ్చినా ఈ 7 అనుభవాలు మనలో ఉంటే మనం జయించబోతున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం చేయాలంటే మనము, యేసయ్య ఏం చేశాడు అదే చేయాలి. ఏం చేశాడు? శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన ఏం చేశాడు? మహారోదనతో ప్రార్థన చేశాడు. ఒక స్త్రీ వివాహమైన తర్వాత ఎలాగున తన పెళ్ళై 4 రోజులైంది, భర్త చచ్చిపోతే ఎంత ఏడుస్తుంది. ఇది మనం కూడా దేవుడున్న ఏ విషయాలు మనం దూరం అవుతున్నాడో, ఎక్కడెక్కడ దూరం అవుతున్నాడో ఆ విషయాల్లో మనం ఏడ్చుదుముగాక. మరలా మన యేసయ్యను సంపాదించుకుందుముగాక. ఇక యేసయ్యను మన జీవితంలో స్థిరపరచుకుందుముగాక. మహారోదన చేయాలి, కన్నీళ్లు విడవాలి. అలాగనే ఏం చేయాలి? ఇంకా ప్రార్థన చేయాలి. 3వదిగా, 4వదిగా యాచనలు చేయాలి. అయ్యా నాకు ఇది లేదయ్యా, ఈ ఆత్మీయ అనుభవం నాకు దయచేయి, అయ్యా నన్ను నడిపించు, సమర్పించుకో. యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నాడు. మనం 5వదిగా భయభక్తులు కలిగి జీవించాలి. 6వదిగా శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడు. మనం కూడా శ్రమలు ఎన్ని శ్రమలు వచ్చినా మనకు మేలే. ఆమెను చెప్పండి. దేవునికి దూరం కావద్దు. ఎన్ని శ్రమలు వచ్చినా, మన అవిధేయత వల్ల శ్రమ వచ్చిందా, దూరం కావద్దు. పశ్చాత్తాపడి సరి చేసుకొని ఆయనకు అప్పగించుకోవాలి. ఆమెను చెప్పండి. మనం పరిశుద్ధంగా జీవిస్తున్నామా? అయినా శ్రమలు వస్తున్నాయా? సహించాలి. సహించే కృప కావాలని ఇంకా ఆయన దగ్గరికి మనం అప్పగించుకుంటే మనకు సింహాసనం దేవుడు సిద్ధపరుస్తాడు. కనుక 5వదిగా మనము 6వదిగా శ్రమలు ఎన్ని వచ్చినా శ్రమలు లోబడాలి. ప్రాణం పైన మనకు లోబడాలి. ఏమున్నా లేకున్నా ఆయనకు విధేయత చూపుతూనే ఉండాలి. చివరికి 7వదిగా సంపూర్ణ సిద్ధి. మన యేసు ఎలా పొందాడో మనం అలా పొందాలి.
అప్పుడే యేసయ్య నిత్య రక్షణ కారకుడు ఉండి తండ్రి కుడి పార్శ్వను విజ్ఞాపనం చేయొచ్చు ఆయన నిత్య రక్షణ చేత పట్టుకొని మన కొరకు రానై ఉన్నాడు. మనము అప్పుడు 7 అనుభవాలు ఉంటే మనము కూడా 7 అనుభవాలతో నిత్య రక్షణ పొందిన వారమై ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో ఆయన రానై ఉన్నాడు. ఆయన ఆ బూర మనం విని ఈ 7 అనుభవాలు కలిగి ఉంటే మనము, మన పిల్లలు, మన కుటుంబం, మన సంఘం కలిగి ఉంటే మనం ఎత్తబడబోతున్నాము. చప్పలు కొట్టి యేసయ్య స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. కనుక పౌలు గారు ఎంత దౌర్భాగ్యుడని ఎంత ఏడ్చాడో, ఎవరు ఈ మనోని విడిపిస్తారని ప్రశ్న వేసుకున్నాడో, యేసయ్య రక్షణ మొదలుకొని కడపటి రక్షణ ఇచ్చుటకు పౌలు గారికి ఎలా సహాయం చేశాడో మనకును సహాయం చేయుటకు ఆయన ఇంకా మనకు తోడుగా ఉన్నాడు. కనుక ఇంకా మనం ప్రార్థన చేద్దాం, యాచనలు చేద్దాం, భయభక్తులు కలిగి ఉందాం. ఎన్ని శ్రమలు వచ్చినా విధేయత చూపిస్తాం. సంపూర్ణ సిద్ధి పొంది ప్రార్థనలు, యాచనలు చేస్తూ ప్రభు కొరకు మనం సిద్ధపడదాం. ఇప్పుడు ఈ 10 రోజులు దసరా హాలిడేస్ వచ్చాయి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఇప్పుడు ఈ 10 రోజులు మనం ఏం చేయాలి? పిల్లల్ని టూరిజం పంపించాలి కదా, పిల్లల్ని పార్కులకు పంపించాలి కదా, పిల్లల్ని బంధువుల ఇంటికి పంపించాలి కదా. బాగా చదువుకున్నవరా, ఇంకా చక్కగా కాలక్షేపం చేసిరా, అది ఎవ్వరు చేయకండి దయచేసి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఈ లోకంలో శోధకుడు శోధిస్తున్నాడు. పిల్లల ద్వారా మనకు శోధనలు వచ్చి దేవునికి దూరమే పరిస్థితులు వస్తాయి. కనుక మనము మన పిల్లలు ప్రార్థనలో 7 అనుభవాల్లో దినదినం గడుపుదము గాక. ఉదయం మధ్యాహ్నం ఎడతెగక ఇలాగున ప్రార్థన చేసి మనము, మన పిల్లలు, మన కుటుంబాలు ప్రభు కొరకు సిద్ధపడదుము గాక. కనుక ఎవరి సమయాన్ని నిర్లక్ష్యం చేయకండి. తర్వాత ఏశావు ఎంత ఏడ్చినా ఆశీర్వాదం రాలేదంట. సమయం ఉండగానే సద్వినియోగం చేసుకుంటూ దినదినం 7 అనుభవాలు కలిగి ఏడుస్తూ, మన పిల్లల్ని కూడా ఏడిపిస్తూ, తల్లిదండ్రులుగా, కుటుంబాలుగా ఏడుస్తూ కడుపటి రక్షణ కొరకు, నిత్య రక్షణ కొరకు మనం సిద్ధపడదాం. దేవుడు అట్టి కృప మనకు, మన కుటుంబానికి, సంఘానికి దేవుడు అనుగ్రహించునుగాక. దేవుడు అనుగ్రహించునుగాక. దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ మోకరించండి, అందరూ మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో, యేసయ్యా స్తోత్రం. ప్రధాన కాపరిగా నీవు నాకై పాడుతూ ఒక తీర్మానం చేసుకుంటూ ప్రత్యక్షమగువా ప్రభు స్పర్శ అనుభవిస్తూ, అభిషేకంతో నింపబడుతూ సిద్ధపడదాం. అలా ఏకీభవిస్తాం, పాడుతూ చప్పట్లు కొడదాం. కాపరి చప్పట్లు కొడుతూ పాడుతూ ఆ బలాన్ని పొందుదాం, ఆ కృపను పొందుదాం, ఆ అభిషేకాన్ని పొందుదాం. ఆమేన్. ప్రతి ఒక్కరు ఆమేన్. స్తోత్రం. ఒప్పుకుందాం, బలపడదాం. ఆమేన్. మంచి కాపరి, కడ వరకు నడిపించే మంచి కాపరి. ఆమేన్.
ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవేనా మంచి కాపరి. ఆయన మన మంచి కాపరి, కడ వరకు నడిపించే కాపరి, నీతి కిరీటం పొంది వరకు నడిపించే కాపరి, వాడుకునే కాపరి, బలపరిచే కాపరి. ఆమేన్. yes ఆ కృప, ఓ మంచి కాపరి. ఆమేన్ ఆమేన్. ఆ కృప ఇవ్వండి ప్రభు. నీలాంటి జీవితం చేసే అభిషేకం మాకు ఇవ్వండి. ఆ ప్రార్థన జీవితం మాకు ఇవ్వండి. ఆ యాచన జీవితం మాకు ఇవ్వండి. ఆ మహారోధంతో ఏడ్చే కృప మాకు ఇవ్వండి. మన నుండి తప్పించే భయభక్తులు కలిగి రక్షించే నీ కొరకు మొరపెట్టే కృప మాకు దయచేయండి. మాకు, మా పిల్లలకు దయచేయండి, మా కుటుంబాలకు దయచేయండి. yes yes శ్రమల వల్ల విధేయత నేర్చుకునే కృప దయచేయండి. yes శ్రమల ద్వారా విధేయత నేర్చుకోవాలి. నేను సంపూర్ణ స్థితిని పొందాలి. నీ వలె సంపూర్ణ స్థితిని నేను పొందాలి. ఆ కృప, ఆ కృప, ఆ కృప, ఆ అభిషేకం, 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 అభిషేకం. యేసయ్యా, ఒక్కొక్క బిడ్డను బలపరచు, అభిషేకించు, కృపతో నింపు, కృపతో నింపు. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా అభిషేకించుదువుగాక. పౌలు గారికి ఇచ్చిన దర్శనం ఇచ్చుదువుగాక. మా ఆత్మీయ తండ్రికి ఇచ్చిన దర్శనం ఇచ్చుదువుగాక. మా ఆత్మీయ తండ్రికి ఇచ్చిన అభిషేకం ఇచ్చుదువుగాక. ఇచ్చుదువుగాక, 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 నింపుదువుగాక, 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 బలపరచుదువుగాక, బలపరచుదువుగాక. ఓ రబా షకరా బాల రబా. యేసు నామములో సాతానా గద్దిస్తున్న సంఘాన్ని విడిచి పో. కబాల రబా. బలపరచు, అభిషేకించు, క్షేమాన్ని ఇవ్వు, క్షేమవృద్ధి కలిగజేయి, నెమ్మది జయాన్ని ఇవ్వు. yes amen hallelujah hallelujah raba rakarabala raba 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 shabara karabala raba shandara bara karabala raba 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 rakarabala raba 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 shabala rabanda raba karabala raba baba rabanda raba karabala raba raba shabala rabanda raba karabala raba baba. oh hallelujah hallelujah. ఎంత దౌర్భాగ్యుడిగా తను అనుకున్నాడో అంత సౌభాగ్యవంతుడిగా పౌలు గారు మార్చబడ్డారు. అభిషేకము ద్వారా, అభిషేక నడిపింపు ద్వారా మనం కూడా అభిషేకం పొందుదుముగాక. అభిషేకంలో కడ వరకు నడుచుదుముగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుముగాక. సౌభాగ్యవంతులుగా అంతకంతకు దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. నీతి కిరీటం పొందునట్లుగా, పరుగు కడ ముట్టించున్నట్లుగా, మంచి పోరాటం పోరాడానని, విశ్వాసం కాపాడుకున్నానని మనవంతు జీవితం చేసి సంఘానికి, సార్వత్రిక సంఘానికి ఆశీర్వాదకరంగా మాదిరిగా ఉండి అనేక ఆత్మల రక్షణ కొరకు దేవుని మహిమార్థంగా మనం జీవించుదుముగాక. దేవుడు మన ఒక్కొక్కరికి సహాయం చేయునుగాక. చేతులెత్తి అలాగున చేసే దేవునికి చేతులెత్తి మానక స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం 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 చెప్పాలందరూ. స్తోత్రం 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 స్తోత్రం. ఇంతగా ప్రేమించి ప్రభు ఈ వారమంతా కాపాడి మనకు ఆయుష్నిచ్చి దినమిచ్చి పారుటకు, ఆరాధించుటకు, సాక్షులుగా ఉండుటకు, వాక్యం విని వాక్యం ద్వారా బలం పొందుటకు ఇచ్చిన కృపకై స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. దేవుడు ఈ దినాన్ని ఇచ్చిన బలం, ఈ దినం ఆయన సన్నిధిలో ఇచ్చిన తృప్తి, ఆ మహిమ బలం, అభిషేక బలం, ఆత్మ వాక్య బలం, ఆరాధన బలం మనలో స్థిరపరిచి అనేకులు సిద్ధపడినట్లుగా కాపాడినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 ఆమేన్. మరొకసారి
లేలుయా ఆహా లేలుయా ఆహా లేలుయా ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం కుమారుడైన యేసుకి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం ఆదరణ కర్తైన పరిశుద్ధాత్మనికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం ఇలాగ ఆయన కూడా మళ్ళీ అందరిని ఆయుధం చేయించున్న విధానం బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ సన్నిధి మా మధ్యలో ఉంచి ఈ ఆరాధన అంతటి ద్వారా మీరు మహిమ పొందినందుకై మీకు వందనాలు వందనాలు. అవును తండ్రి, పాప శరీరంలో ఉన్న మమ్మలను రక్షించి మీ బిడ్డలుగా మీ సొత్తుగా మమ్మల్ని మార్చుకున్నాం నాయన. మీకు స్తోత్రం నాయన. మీ ఆత్మను మా యందు ఉంచి పాప నియమమును జయించుటకు మీ కృప చూపుచున్నందుకై మీకు వందనాలు. దయగల తండ్రి, ప్రతిదినము పాప నియమము మమ్మల్ని వెంటాడుతుండగా ప్రభా, మిమ్మల్ని మహారోధులతో ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనలు చేయొచ్చు ప్రభా. జయించుటకు మీ కృప దయచేయండి. శ్రమల యందు విధేయతను మేము నేర్చుకుని ప్రభా ఆ పాప నియమమును జయించు. దయగల తండ్రి, గొప్ప దేవా మీకు స్తోత్రం నాయన. ఆ పాప నియమమును జయించలేక అనేకులు పడిపోతున్నారయ్యా. దేవా, జయించే కృప మాకు దయచేయండి నాయన. ఆత్మను పొంది ఆత్మ చేత నడిపింపబడుచు ఆత్మ ప్రకారంగా పరిపూర్ణంగా ఆత్మకు అప్పగించుకుని జీవిస్తూ ఆత్మను శరీర నియమమును పాప నియమమును జయించుటకు మాకు కృప దయచేయండి. దేవా మీకు స్తోత్రం నాయన. మీ దాసుని మెరుగుపరిచి ఆనాడు పౌలు అయ్యో ఇట్టి మరణముడి నన్ను తప్పించగలిగిన వారు ఎవరని ఏడ్చాడు. అలాంటి ఏడ్పు ఆ దుఃఖము మాకు దయచేయండి ప్రభా. అనుదినము ప్రభా మీ ప్రార్థనలో పోరాడుచు శరీర నియమమును జయించుటకు కృప చూపి మీరు మహిమ పొందండి. మాకు మాదిరిగా ప్రభా తండ్రి సేవకులను ముందు ఉంచావు తండ్రి. మీకు స్తోత్రం నాయన. మాదిరి కలిగిన దైవ సేవకులు మా ఎదుట ఉంటుండగా పౌలును అనుసరించి అంత మాత్రమే కాదు, ఆ మరణం నుండి శరీరం ఆత్మలో మరణించకుండా ఎలా కాపాడుకోవాలనో మీరు మాకు మాదిరి ఉంచిపోయావు తండ్రి. మీకు స్తోత్రం. అట్టి రోదన ఆత్మ, మహారోదన ఆత్మతో మమ్మల్ని నింపండి తండ్రి. చివరి దినాల్లో ఉంటున్నాము. సాధారణుడు ఎవరిని మృంగుతున్నాని గర్జించి మమ్మల్ని తిరుగుతుండగా వాని కుయుక్తులకు మేము లోనై శరీర నియమములకు లోబడి మేము ఆత్మీయ జీవితం నష్టమైపోకుండా ప్రభా మహారోదన ప్రసవ వేదన పడే ఆత్మను మాకు అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రం. ప్రతి ఒక్కరి జీవితంలో వ్యక్తిగతంగాను కుటుంబముగాను ప్రార్థనలో పోరాడే కృప మీరు ఒక్కొక్కరికి అనుగ్రహించి మీరు మహిమ పొందండి. మాకు ఏర్పడుతున్న శ్రమలలో మేము మీకు విధేయతను నేర్చుకుని ప్రభా విధేయులమై జీవించుటకు కృప మాకు దయచేయండి. ఎల్లప్పుడూ మీ యందు భయభక్తులు కలిగి మీ మార్గములు మేము ఎదుగుటకు సహాయం చేసి మీరు మహిమ పొందండి ప్రభా. ఏ విధము చేతనైనాను ప్రభా మమ్మల్ని వెంటాడుతున్న ఆ పాప నియమమును మేము జయించి సింహాసనమునకు సిద్ధపట్టకు మాకు కృప దయచేసి మీరు మహిమ పొందండి. సర్వశక్తుడా, వాక్యం అందించిన మీ దాసుని బలపరిచి ఇంకనూ స్పష్టంగా సంఘాన్ని ప్రభా వాక్కును ప్రకటించే కృప అభిషేకంతో నింపి వాక్శక్తితో నింపి వాక్య ప్రత్యక్షతో నింపి మీరు బలంగా వాడుకుని మీరు మహిమ పొందండి. మీ సన్నిధిలో కూడిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రం. విత్తబడిన వాక్
ప్రతి ఒక్కరి జీవితంలో నూరంతలుగా మీరు ఫలింపచేసి మీరు మహిమ పొందండి ప్రభా. తండ్రి, మీ సన్నిధిలో బలహీనతతోనూ అనారోగ్యముతోనూ పలు రకమైన వేదనతో ఉన్న బిడ్డలు ఉన్నారు ప్రభా. మీరు ఒక్కొక్కరిని మీరు దర్శించండి, మీరు ఒక్కొక్కరిని మీరు తాకండి నాయన. గాయపడి మీ హస్తముతో ముట్టి మీరు స్వస్థపరచండి, మీరు ఆదరించండి తండ్రి. నిరీక్షణ లేక నిరుత్సాహంతో ఉన్న బిడ్డలను మీరు ధైర్యపరచండి, మీరు ఆదరించి మీరు మహిమ పొందండి. మీ సన్నిధి నుండి క్షేమముతో వెళ్ళే కృప చూపండి. ఈ వారంలో జరిగే కూడికలన్నీ ఆశీర్వాదకరంగా మహిమకరంగా జరిగించి మీరు మహిమ పొందండి. ఈ వారంలో మా విశ్వాసం మీ గొప్ప కాపుదలను ఇవ్వండి ప్రభా. గత వారంలో మీ బిడ్డలకి ఇచ్చిన కాపుదలను బట్టి మీకు వందనాలు నాయన. కీడు నుండి తప్పించినందుకే స్తోత్రం. ఈ వారములు కూడా మా బిడ్డల ప్రభ పనులలో, వారి రాకపోకల్లోనూ, వారి ఉద్యోగ స్థలాల్లో, వారి వ్యాపారాల్లో పలు రకములుగా వారు ప్రయాసపడుతుండగా ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరికి మీ సన్నిధి తోడుగా ఉంచి మీ గొప్ప కాపుదల్లో భద్రపరిచి మీరు మహిమ పొందండి తండ్రి. మీకు స్తోత్రములు. మీ హస్తములకు మమ్మల్ని సమర్పించుకొంచున్నాం. మమ్మల్ని అన్ని విధములుగా సరిచేయండి, పరిశుద్ధపరచండి, జయ జీవితం కలుగచేసి మీ రాకడికి పూర్ణంగా సిద్ధపరచమని యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము పరిశుద్ధులకు సంఘమునకు విశ్వాసులందరికీ సదాకాలము తోడైయుండుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తిరిగి వందనాలు స్తోత్రం. శక్తి పరిచర్య ప్రతి సేవకుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి వారి ద్వారా వారి సంఘాలను క్రీస్తునందు సంపూర్ణునిగా చేయాలని దేవుని చేత శక్తివంతమైన ఆయుధముగా, దేవుని ఎదుట యోగ్యునిగా, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రలుగా చేసి దేవుని ఉన్నతమైన ఉపదేశములను బోధించి దేవుని ఎదుట సిగ్గుపడనక్కరలేని పనివారుగా ప్రతి సేవకుని నిలబెట్టాలని శక్తి పరిచర్య ప్రతి సేవకుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి వారి ద్వారా వారి సంఘాలను క్రీస్తునందు సంపూర్ణునిగా చేయాలని దేవుని చేత శక్తివంతమైన ఆయుధముగా, దేవుని ఎదుట యోగ్యునిగా, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రలుగా చేసి దేవుని ఉన్నతమైన ఉపదేశములను బోధించి దేవుని ఎదుట సిగ్గుపడనక్కరలేని పనివారుగా ప్రతి సేవకుని నిలబెట్టాలని దైవ వాక్కులు వినిన వారు, లేఖనముల యందు ప్రావీణ్యత కలిగిన వారు, మహోన్నతుని విద్యను ఎరిగిన వారు, పడిపోయిన ప్రాకారములను తిరిగి కట్టబడినట్లు, ఆత్మీయ అనుభవాలు తిరిగి సంపాదించినట్లు, అపవాది రాజ్యమును ప్రడద్రోయినట్లు, పిలువబడిన పిలుపునకు తగినట్లుగా నడుచుకొనున్నట్లు దైవ సేవకులు ఈ శక్తి పరిచర్యలో బోధించెదరు. విరిగిపోయి ఉన్నారా? చల్లారిపోయి ఉన్నారా? కృంగిపోయి నిరుత్సాహములో ఉన్నారా? రండి, కోల్పోయిన అనుభవాలు మరలా పొందుటకు, తిరిగి నూతన పరచబడుటకు శక్తి పరిచర్యలో పాలు పొందండి.